హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఒక స్టాక్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. ఈ స్టాక్ పేరు సిడిఎస్ఎల్. సిడిఎస్ఎల్ ని మనం ఏ రేంజ్ లో కొనుగోలు చేసుకోవాలి, దాంతో పాటు టార్గెట్ ఎంత పెట్టాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అనేది కూడా మనం డిస్కషన్ ఆల్రెడీ చేసుకున్నాము. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఫ్రెండ్స్. సిడిఎస్ఎల్ ఇప్పుడు ఏదైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుందో, కానీ ఈ స్టాక్ లో ఎప్పుడు కరెక్షన్ వచ్చినా కూడా మీరు క్వాంటిటీ యాడ్ చేస్తూ పోండి. ఎందుకంటే ఎన్ఎస్సి ఐపీఓ వస్తుందని ఒక్క న్యూస్ రాని మీకు ఈ స్టాక్ అనేది యాక్చువల్లీ దొరకదు. ఈ స్టాక్ లో ఇంత భూమి వచ్చే ఛాన్సెస్ ఉందంటే ఎన్ఎస్సి ఐపీఓ వస్తుందని ఒక్క న్యూస్ రాని, ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ అనేది మీకు దొరకదు. కాబట్టి మీకు ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు సిడిఎస్ఎల్ ని ఎప్పుడైతే కరెక్షన్ వస్తూ ఉంటుందో అప్పుడు మీరు ఈ స్టాక్ లో క్వాంటిటీ యాడ్ చేస్తూ ఉండండి. ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను, మీరు కూడా అనాలిసిస్ చేసి తీసుకోండి. మీకు కరెక్ట్ గా అనిపిస్తేనే తీసుకోండి ఫ్రెండ్స్, అదర్వైజ్ తీసుకోకండి. నేను మీకు అడ్వైజ్ ఇస్తలేను, నా అభిప్రాయం ఏంటిదో మీకు చెప్తున్నాను. అదే విధంగా ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి మనం ఏ విధంగా అనాలిసిస్ చేస్తామో ఈ వీక్ లో కూడా ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ వీక్ స్టాక్ ఏదో మనం తెలుసుకుందాం, కానీ తెలుసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు మంచి హెల్ప్ఫుల్ గా అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ లో డౌన్ ఫాల్ అనేది వచ్చేసింది. కానీ ఇది కరెక్ట్ గా ఫ్రెండ్స్, డౌన్ ఫాల్ వస్తేనే మార్కెట్ హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ అనేది కంప్లీట్ గా చార్ట్ లో చూసినట్టుగా అయితే కంప్లీట్ గా ఐఫిల్ టవర్ లా తయారయ్యింది. ఐఫిల్ టవర్ లా ఎప్పుడైతే అవుతుందో, మధ్యలో కరెక్షన్ ఎప్పుడు రాలేదో, ఆ టవర్ ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం ఏదన్నా ఉండని మార్కెట్ కరెక్షన్ రానికే, కానీ కరెక్షన్ వస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు లాంగ్ టర్మ్ లో, మీడియం టర్మ్ లో స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి హెల్ప్ఫుల్ గా అవుతుంది. అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్, ఈ వీక్ స్టాక్ ఏంటిదో. ఫ్రెండ్స్, మనం ప్రతి వీడియోలో నిఫ్టీ గురించి కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు అదే విధంగా నిఫ్టీలో మనం అనాలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది డైలీ క్యాండిల్ ఉంది. డైలీ క్యాండిల్ ప్రకారంగా చూసినట్టుగా అయితే నిఫ్టీలో ఇక్కడ ఈ విధంగా రౌండింగ్ బాటమ్ అనేది ఏర్పడింది. రౌండింగ్ బాటమ్కి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చి ఇప్పుడు నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మిడ్ క్యాప్ కంటే ఇప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంటే నిఫ్టీలో ఎక్కువ బూమ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే నిఫ్టీ టార్గెట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, అనాలిసిస్ చేసుకున్నాము. ఇంతకుముందు 21,000 వస్తుందని ఆల్రెడీ అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి డిస్కషన్ చేద్దాము. ఈ వీక్లో వచ్చే స్టాక్ కూడా చాలా బెటర్ ఉంది. ఆ స్టాక్ పేరు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, గ్రాసిమ్ చార్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. అయినా నేను ఈ చార్ట్ని ఆల్రెడీ అనాలిసిస్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇక్కడ డైలీ క్యాండిల్ ఉంది, దీనికి వీక్లీ క్యాండిల్ చేసుకుందాం. అయితే మనం ప్రతి వీక్ స్టాక్ ఏదైతే అనాలిసిస్ చేస్తామో ఆ స్టాక్ వీక్లీ పరంగా ఉంటుంది. వీక్లీ క్యాండిల్ పరంగా మనం అనాలిసిస్ చేస్తాము. అయితే ఇందులో కూడా ఒక ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్, అద్భుతమైన ప్యాటర్న్ ఏర్పడింది. ఈ ప్యాటర్న్ని మనము ట్రయాంగిల్ ప్యాటర్న్ అని అనవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఆ ప్యాటర్న్ ఏంటిదో మీకు గీసి చూపిస్తాను. ఇటు నుంచి చూడండి, ఈ విధంగా ఇటు నుంచి ఈ విధంగా అంటే జబర్దస్త్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏర్పడింది. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్కి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇదే విధంగా ఆర్ఎస్ఐని చూసినట్టయితే ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. అయితే ఈ స్టాక్లో మనము 1965 నుంచి 1870 ఈ రేంజ్లో మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. కాబట్టి మీకు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఈ స్టాక్లో కూడా మనకు మంచి టార్గెట్ దొరుకుతుంది. ఆ టార్గెట్ ఎంతనో అది కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే గ్రాసిమ్లో టార్గెట్ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, గ్రాసిమ్లో అనేది టార్గెట్ వస్తుంది, మనకు టార్గెట్ వస్తుంది 2300 మనకు టార్గెట్ దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు బయింగ్ ప్రైస్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే నడుస్తుందో బయింగ్ ప్రైస్ 1965 నుంచి కరెక్షన్ వస్తే మనం 1860 ఈ రేంజ్లో మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా చిన్న ఎస్ఎల్ వస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఎల్ ఇంత పెద్దగా ఏం లేదు, 1800 ఎస్ఎల్ వస్తుంది. అయితే ఎస్ఎల్ 1800 పెట్టుకోవాలి. దాంతోపాటు బయింగ్ ప్రైస్ అనేది మనకు 1965 నుంచి 1860 ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు. టార్గెట్ మనకు లభిస్తుంది 2300. ఈ టార్గెట్ పెట్టుకొని మనం
దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నా అనాలిసిస్ పరంగా ఫ్రెండ్స్, మీకు నేను అడ్వైస్ ఇవ్వటం లేదు, ఇది నా అనాలిసిస్ పరంగా మీకు అనాలిసిస్ చేసి చెప్తున్నాను. అయితే ఇదే విధంగా మీరు కూడా అనాలిసిస్ చేసి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ వీక్ స్టాక్ గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. దాంతోపాటు ఒక స్టాక్ గురించి అంటే సిడిఎస్ఎల్ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాము. మరొకసారి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, సిడిఎస్ఎల్ లో మీరు క్వాంటిటీ యాడ్ చేస్తూ ఉండండి. ఎన్ఎస్సి ఐపీఓ వచ్చిందంటే ఈ స్టాక్ లో పెద్ద బూమ్ వస్తుంది. అయితే ఇప్పుడు నేనైతే చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ ఆ స్టాక్ మీరు తీసుకున్నకపోయినా దాని తర్వాత న్యూస్ వచ్చిన తర్వాత ఆ స్టాక్ బూమ్ అయ్యేటప్పుడు మీకు నేను ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చెప్పినానని మీకు ఖచ్చితంగా మీరు బాధపడతారు. కాబట్టి మీకు ఇప్పుడే అంటున్నాను, మీరు బాధపడకండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ లో ఎప్పుడైతే డీప్ వస్తుందో అప్పుడు క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే ధన్యవాదాలు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.